తారక రామారావు గారి వర్ధంతి. పాపం ఎక్కడున్నాడో కానీ క్షోభిస్తుంటాడు ఎన్టీ రామారావు గారు. కష్టపడి 60-70 ఏళ్ల వయసులో పార్టీని స్థాపించి అధికారంలో తెచ్చి ఓడిపోయినా సరే 89లో మళ్ళీ సుదీర్ఘంగా పోరాటాలు చేసి అఖండ విజయాన్ని సాధించి 1994 సెప్టెంబర్లో ముఖ్యమంత్రి అయ్యాడు. అందరికీ తెలిసిన విషయమే. ఆ రోజున అది ఒక గొప్ప విజయంగా ఆంధ్ర రాష్ట్రంలో చెప్పారు. 1994లో ముఖ్యమంత్రి అయిన కేవలం 10-11 నెలల్లోనే 1994లో ముఖ్యమంత్రి అయిన ఎన్టీ రామారావు గారు 10-11 నెలల్లోనే అనేక అబండాలేసి అనేక పతాక శీర్షికలు రాసి ఆయన మీద ఒక్కొక్కరిని ఆయన నుంచి దూరం చేసుకుంటూ ఎమ్మెల్యేలని కుటుంబ సభ్యుల్ని వెన్నుపోటు పొడిచి ఆయనని గద్దె నుంచి దించి ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు నాయుడు గారు. చివరికి ఎంత దారుణం అంటే వైస్రాయ్ హోటల్లో ఎమ్మెల్యేలతో మాట్లాడడానికి పోతే చెప్పులేసి ఆయన మీద, అంత వయసులో ఉన్న వ్యక్తి మీద చెప్పులేసి అవమానిస్తే, సెప్టెంబర్ నెలలో ఆయన దించేస్తే 4-5 నెలల్లోనే, అంటే జనవరి 1995 క్షోభతో కుళ్ళి తనకు జరిగిన అవమానాన్ని తలుచుకొని రోజు కృంగిపోయి కృషించి చనిపోయాడు ఎన్టీ రామారావు గారు. ఇలా చేశారు ఆయన చివరి దశ. ఒకానొక సమయంలో ఎన్టీ రామారావు గారే అన్నాడు, గొడ్డు కన్నా హీనం గాడ్సే కన్నా ఘోరం. ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. వాళ్ళు వీళ్ళు కాదు, ఆయన సొంత మామ ఎన్టీ రామారావు గారు అన్న మాటలు చంద్రబాబు నాయుడు గారి గురించి. రాజకీయాల్లో చంద్రబాబు వంటి నిసిగ్గు నిర్జా నాయకుడు ఎవ్వరూ ఉండరు. ఇంకా చెప్పాలంటే ఆయనంత నికృష్టుడు, డట్టియెస్ట్ నాయకుడు ఇక్కడే కాదు దేశంలో కూడా ఎక్కడా ఉండడు అని అన్నది ఎవరు? మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. కేవలం ఎన్టీ రామారావు గారు చంద్రబాబు నాయుడు గారిని అంటమే కాదు, చంద్రబాబు నాయుడు గారు అన్నవి కూడా ఉన్నాయి. నైతిక విలువలు శూన్యం ఎన్టీఆర్. వీ డోంట్ నీడ్ ఎన్టీఆర్. ఓవైనా చెప్పుకుంటూ పోతే కోకొలం. పాపం ఆయన పార్టీ పెట్టి, ఆయన పార్టీలో ఈయన జార్ల కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు 83లో, ఓడిపోయాడు, అది వేరే విషయం. ఆయన పార్టీ లాక్కొని ఆయనే యూజ్లెస్, నైతిక విలువలు లేని వ్యక్తి అని అనిపించుకోవాల్సి వచ్చింది. మరి ఈ రోజేమో ఆయన వర్ధంతి చేస్తూ ఆయన పొగుడుతున్నాడు. ఎప్పుడు ఏ అవకాశం దొరికితే ఆ అవకాశం. ఒకరోజు పొగట్టం ఎన్టీ రామారావు గారిని, ఒకరోజు తిట్టడం. ఒకరోజు బీజేపీ, ఒకరోజు కాంగ్రెస్, ఒకరోజు కమ్యూనిస్టులు, ఒకరోజు టీఆర్ఎస్. ఒకరోజు పొగుడతాం, ఒకరోజు తిడతాం, ఒకరోజు కలుస్తాం, ఒకసారి వదిలేస్తాం. అవకాశ రాజకీయానికి పరాకాష్ట, ఇంతకన్నా ఉండదు కూడా. ఇచ్చిన హామీలు నిలబెట్టుకోండియా బాబు అని జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నిస్తుంటే, రైతుల్ని కాపాడండి, పంటలు పోయినాయి, గిట్టుబాటు ధర లేదు, దారుణంగా తయారైంది పరిస్థితి, మీరు ఇస్తానన్న అన్నదాత సుఖీభవ పోయిన సంవత్సరం ఎగ్గొట్టారు, ఈ సంవత్సరం ఈ సంక్రాంతికి 20,000 ఇవ్వాలి, ఇప్పటికి 12,000 13,000 ఇచ్చారు, మిగతాది ఇయ్యండి అని అడుగుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు. వేరేదేమీ లేదే. ఆడవాళ్ళకి ఇస్తానన్న నెలకు 1,500, సంవత్సరానికి 18,000 ఇవ్వండి, నిరుద్యోగ వృత్తి 4,000 ఇవ్వండి, అమ్మఒడి అందరికీ ఇవ్వండి అడుగుతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని దుమ్మెత్తిపోయటం, దుర్భాషలాడటం. ఈరోజు గ్రామాలకు పోటీ. అసలు ఎక్కడన్నా సంక్రాంతి కళుందా? ఎట్టుండేది సంక్రాంతి అంటే? కలకలాడుతూ, షాపులు కిటకిటలాడుతూ, రెస్టారెంట్లు, సినిమా థియేటర్లు, అసలు వీధుల్లో జనం ఊరేగింపులా ఉండేది. పల్లెటూళ్ళ నుంచి పట్టణాలకు వచ్చి దిగులు పడిపోయి ఉన్నారు. ఎందుకు కారణం?
పోయిన సంవత్సరం ఏమో పండించే పంటకి గిట్టుబాటు ధర లేకపోయేటప్పటికి అప్పులు పాలయ్యారు. ఈ సంవత్సరం ఏమో పంటలు పాడైపోయినాయి. ఇస్తానన్న రైతు భరోసా, అన్నదాత సుఖీభవ పేరు మార్చారు తప్పితే డబ్బులు రాలా. గతంలో ఏమన్నారు? సంక్రాంతి వస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు సంక్రాంతి వచ్చింది 9, సరదాలు తెచ్చింది 9 అనేవాళ్ళు జనం. ఈ రోజు ఏమంటున్నారు? చంద్రబాబు వచ్చాడు 9, సంక్రాంతి సంకనాకపోయింది 9 అంటున్నారు జనం. ఒక బాధ్యత కలిగిన ప్రతిపక్షంగా ఇవన్నీ ఎడగడుతుంటే జగన్మోహన్ రెడ్డి గారిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం. జగన్మోహన్ రెడ్డి గారికి సొంత పత్రిక ఛానల్ ఉందంట. మరి మీకున్నాయి? ఈనాడు ఏంది, జ్యోతి ఏంది, TV5 ఏంది, ABN ఏంది, అన్ని మీరు పెట్టించిన ఛానల్లో, మీరు షేర్ హోల్డింగ్ ఉన్న ఛానల్తో, పేపర్లో మిమ్మల్ని ఎత్తుకొని పొగుడుతున్న ఛానళ్ళు. ఆ రోజు కూడా అంతే కదా, ఎన్టీ రామారావు గారే తప్పు చేసినట్టు చిత్రీకరించి పాపం. బహుశా సాక్షి లాంటి పత్రిక ఆ రోజు ఉంటే ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా కొనసాగేవారేమో. ఆయన దురదృష్టకరం. అసలు సాక్షి ఎందుకు వచ్చిందండి? ఎన్టీ రామారావు గారిని ఎలాగైతే లేనిపోని కథనాలు రాస్తూ ఆయన్ని ఒక దుర్మార్గుడిలాగా ప్రజలకు చూపెట్టాలనుకున్నారో అదే రాజశేఖర రెడ్డి గారిని చేస్తూ వచ్చారు 2004 నుంచి. బ్రహ్మాండంగా రుణమాఫీ లేదు, NREGS పథకం, ఇందిరమ్మ ఆదర్శ గ్రామాలు, జలయజ్ఞం అసలు మార్చేశాడు. భరించలాగా లేనిపోని కథనాలు, కథాకరు శీర్షికలు కుంకాలు రాస్తుంటే తప్పదనే దాంట్లో పుట్టిందే నిజం. నిర్భయంగా ప్రజలకు తెలియాలని పుట్టిందే సాక్షి. 2009లో బ్రహ్మాండంగా నిజాలు ప్రజలకు తెలియజేసినాయి కాబట్టి రాజశేఖర రెడ్డి గారు రెండోసారి గెలిచాడు అఖండ మెజారిటీతో. అన్ని పార్టీలు గెలిచిన టిఆర్ఎస్, కమ్యూనిస్టులు, చంద్రబాబు నాయుడు గారు వాళ్ళకి బీజేపీ ఇండైరెక్ట్ సపోర్ట్. ఆ రోజున పత్రికలు, ఛానల్స్ అంతా కలిసిన 1 సైడెడ్. ఎందుకు? నిజాలు చెప్పుకోగలిగి. ఈరోజు అలా అన్ని విధాలుగా కూడా ఇంత నీచమైన దిక్కుమాలిన రాజకీయాలు మనం ఎక్కడా చూడం. ప్రశ్నిస్తే కేసులు, అడిగితే దాడులు. అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని ప్రామాణికంగా చేసుకొని ప్రమాణాలు చేసి మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రులే దాన్ని తుంగలో తొక్కి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని పాటిస్తున్నారు. ఈరోజు చూస్తున్నారు కదా పర్యవసానాలు. ఆంధ్ర రాష్ట్రంలో పల్నాడులో హత్యలు, దహనకాండలు, ప్రతి విషయం ఎక్కడుంది? ఎన్టీ రామారావు గారు తెచ్చిన పథకాలు ఒక్కటన్నా వచ్చారా? చంద్రబాబు నాయుడు గారు మద్యపాన నిషేధం ఆయన చెల్లిపోయిన వెంటనే ఎత్తేసాడు. ఆయన ఇస్తాన ₹2 కేజీ బియ్యం ఆ రోజు 95లో 3.5 చేశారు. పేరు కానీ పేరు చెప్పుకోవడం తప్పితే ఈ రోజు కూడా అంతే. చెప్పిన వాగ్దానాలన్నీ తొక్కలో తొక్కటమే, అడిగితే కేసులు పెట్టడమే. ఏ పథకమైనా ప్రజలకు అందే పరిస్థితిలో ఉందా?